తూర్పు దిక్కుకు ఇంద్రుడు అధిపతి. గౌతమ మహర్షి శాపం చేత ఆయనకి ఒళ్ళంతా కళ్ళు పద్మాల్లా కనపడతాయి. సహస్రాక్షుడు అని పేరు. సూర్యకిరణాలు పడితే పద్మాలు విచ్చుకుంటాయి. ఇంద్రుడిలా నిలబడేటప్పటికి తూర్పుకి సూర్యకిరణాలు పడితే ఇంద్రుడి యొక్క ఒంటి మీద ఉన్న పద్మాలన్నీ ఒక్కసారి వికసనం పొంది అన్ని పద్మాలతో ఉన్న ఇంద్రుడు విచిత్రంగా ఉంటాట. ఉండి నమస్కారం చేస్తాట సూర్యుడికి. రథం ఆగ్నేయ దిక్కుకు తిరుగుతుంది. అగ్నిహోత్రుడు భట్టారక బిరుదంకితుడు. భట్టారక అంటే పరమ పూజనీయుడు అని గుర్తు. శ్రియమిచ్చేత్ హుతాశన, ఐశ్వర్యము కానీ మంచి బుద్ధి కానీ అగ్ని ఆరాధన వలన వస్తుంది. అగ్నిహోత్రుడు లేచి అంటాట, రాత్రి నేను వెలుగుతుంటే బాగా కనపడ్డాను అందరికీ. సూర్యదేవా నువ్వు ఉదయించావు, నా కాంతులను కప్పేశావు అని 2 చేతులిచ్చి అగ్ని నమస్కరిస్తాట. రథం దక్షిణానికి తిరుగుతుంది. తిరిగేటప్పటికి యమధర్మరాజు గారు దున్నపోతు